అందరికి దేవనామంలో శుభములు తెలియజేస్తున్నామండి. ఆపనపేట గ్రామవాసులైన మీ అందరికీ దేవనామంలో శుభములు తెలియజేస్తున్నామండి. సృష్టికర్త అయిన దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సామాన్యులేమి సామంతులేమి మీరందరూ నా మాట ఆలకించండి అని ఆయన తెలియజేస్తున్నాడండి. దేవుని మాటలు ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఉన్నవారని లేనివారని భేదం లేదు, అందరికీ ఆయన మాటలు అవసరం. ఎందుకంటే అందరూ ఆయన పిడలై ఉన్నారు, అందరికీ ఆయన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరందరూ నా మాట వినండి. ఎందుకంటే దేవుని మాట ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందండి. దేవుని మాట ప్రతి ఒక్కరికి నెమ్మదినిస్తుందండి. దేవుని మాట ప్రతి ఒక్కరి జీవితాలను గొప్ప సమాధానాన్ని కలుగజేస్తుందండి. అటువంటి దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు నా మాట వింటే మీకు మేలు జరుగుతుంది. నీ జీవితంలో మేలు జరగాలంటే నా మాట వినండి అంటాడండి ఆయన. ఆయన మాట విన్న వారందరి జీవితాల్లో కూడా మేలు పొందుకున్నారండి. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన అనేకులకు సహాయం చేస్తున్నప్పుడు ఆయన గురించి ఈ విధంగా వ్రాయబడింది. ఆయన మేలు చేసు సంచరించనని ఆయన గురించి వ్రాయబడిందండి. ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేశాడండి. బలహీనతలు ఉన్న వారు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఈ బలహీనత నుంచి విడిపించండి అన్నప్పుడు ఆ బలహీనత నుంచి ఆయన విడిపించాడండి. గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా మాకు సూపు కావాలన్నప్పుడు ఆయన సూపు దయచేశాడు. ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేశాడండి. ఆ సహాయం చేసే దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడండి, నేనే దేవుడను, మరి ఎవరూ లేరు. నా మాట మీరు విని నేను చెప్పినట్లు చేస్తే ఈ లోకంలో నేను మీకు సహాయం చేస్తాను. ఈ లోకం నుంచి విడుదలైన తర్వాత, ఎందుకంటే ఈ లోకం నుంచి విడుదల ఎందుకంటే ఈ లోకం ఎవరికి శాశ్వతంగా లేదండి. మనుషులైన మనందరికీ కూడా పరిమితి ఉంది. 70 సంవత్సరాలు అయితే 80, 100 సంవత్సరాలు, అంతకు మించి లేదు ఆయుష్. అయితే ఒకరోజు నీ లోకాన్ని మనం విడవలసి ఉన్నది. విడిచిన తర్వాత ఎక్కడికి వెళతాం, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళతాను అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించారండి. ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు అని ఒక్కసారి ఆలోచన చేయి. నా మాట కనుక మీరు వింటే, నేను చెప్పినట్లు కనుక మీరు చేస్తే ఈ లోకంలో నేను మీకు సహాయం చేస్తాను. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యంలో, ఆ స్వర్గలోకంలో మీరుండేలాగా నేను సహాయం చేస్తానని తెలియజేస్తున్నాడండి. సృష్టికర్త అయిన దేవుడు మానవులను మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాలు అన్నాడు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చి మానవులందరికీ రావాల మీదకి వచ్చిన శిక్షను ఆయన భరించి మనకు రక్షణ ఇచ్చాడండి. ఆయనందు మన విశ్వాసం ఉంచగలిగితే, యేసు ప్రభువా నువ్వు నాకు కావాలని మనం నోటితో కనుక అడిగి హృదయంలో చేర్చుకోగలిగితే అండి ఆయన తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఈ లోకంలోంతకాలం సహాయం చేస్తారు ఆయన. ఈ లోకం విడిచిన తర్వాత నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తారండి. ఒకప్పుడు మేమంతా కూడా ఆయన ఎరగిన వారు, ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ప్రభువుని ఎరిగిన వారు కాదు. ఒకప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడు, ఆయన ఎవరికో దేవుడు అని మేమందరం భ్రమపడ్డవారు. కానీ ఆయన మాట మేము విన్న తర్వాత మాకు అర్థమైంది ఆయనే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని. ఆయనందు మేము విశ్వాసం ఉంచాం, మేము నెమ్మది కలిగి ఉన్నామండి. మేము కలిగి ఉన్న నెమ్మది మీరు కూడా పొందుకోవాలని ఈ గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాం. ఎవరో చెబితే మేము ఈ గ్రామం రాలేదు, ఏదో ఆశించి రాలేదు, కానీ దేవుని మాటలు మీకు తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చామండి. సువార్తను నమ్మండి, ఆయన మాటలు వినండి. ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మీరు మీ కుటుంబాలు కూడా నెమ్మది కలిగి ఉంటారు. ఈ లోకంలోంతకాలం ఆయన నెమ్మదిస్తాడు. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడండి. ప్రభువైన యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి, మీరు మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటారండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయును గాక. మహాపురుషుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ప్రభువా నాయన, అప్పనపేట గ్రామాన్ని ప్రేమించి నీ సువార్త ప్రకటించడానికి మీ ప్రియబిడ్డలు ఈ విధంగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నాయన, నీవే సృష్టికర్తవని నాయన, సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీవేనని, నీవు తప్ప మరొక దేవుడు లేడని నాయన మరొక్కసారి గ్రామానికి తెలియజేసావు. ప్రభువా, ఎవరైతే నమ్మి విశ్వసించి ప్రభువా నీవే నిజమైన దేవుడువు, లోక రక్షకుడు అని వారి హృదయంలో చోటిస్తారో ప్రభువా నాయన, ప్రతి ఒక్కరిని ప్రభును దర్శించి బలపరిచి ఇహమందును పరమందును వారికి తోడుగా ఉంటానని మాట్లాడావు ప్రభువా నాయన తండ్రి. అవును ప్రభా, ప్రతి ఒక్కరికి నువ్వు మేలు చేయడానికి వచ్చావు ప్రభువా నాయన తండ్రి. నీ మాట బాగు చేసేది నాయన, నీ మాట స్వస్థపరిచే ప్రభువా నాయన.
ఈ మాట తండ్రి ఇక్కడ వెల్లడపరిచాం తండ్రి ప్రభా నాయన. విన్నవారి హృదయాల్లో తండ్రి అది 30, 60, 100 ఫలింపు దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబానికి మేలు చేయండి, ఈ గ్రామానికి మేలు చేయండి ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరట అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.